ఒకసారి ఎవరో ఒక కవి రాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారిని అభినందించి, అయ్యా, నేను పండితుడను. నేను చదివిన పద్యానికి సరైన అర్థం చెప్పగల పండితులు మీ ఆస్థానంలో ఉన్నారా? ఉంటే రమ్మనండి. ఈ పోటీలో గనుక వారు గెలిస్తే నేను పండితుడనని ఎక్కడా చెప్పుకోను. లేక నేను గెలిస్తే మీ ఆస్థాన పండితులు అందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి. మీ దగ్గర అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, వారిలో ఎవరినైనా ముందుకు వచ్చి దీని అర్థాన్ని చెప్పమనండి. రాయలు వెంటనే తలూపేశాడు. తమరు చెప్పినట్లుగా చేస్తానండి, మా వాళ్ళు చెప్తారు అన్నాడు. సభ ప్రారంభమైంది. పండితులతోనూ మంత్రులు సామంతులతోనూ అందరితో సభ కలకల్లాడుతుంది. రాయలు గారు ఒక క్షణం ఆలోచించారు. తన ఆస్థానంలో అందరినీ అసమర్థులు అని రుజువు చేయ అభిప్రాయం ఉందనుకుంటా ఈ పండితుల్లో అని అనిపించింది. అయ్యో, అందరికంటే ఘనంగా వచ్చి ఉంటాడనుకుంటా ఇతనని చెప్పి కొంచెం ఆలోచించాడు రాయలు గారు. సరే, గొప్పవాడు అనుకుని సమ్మతించి సగౌరవంగా మర్యాద చేసి కూర్చునేందుకు పీఠం వేశాడు. ఆయనకు అసలే కవులన్నా పండితులన్నా గౌరవం. అనంతరం ఆయన్ని పద్యాన్ని చెప్పమని కోరాడు. మీ పద్యానికి సమాధానం చెప్పగలవారు మా స్థానంలో ఉన్నారు అని అన్నాడు. సభలో పండితులు ఇంకా అందరూ కూడా వింటూ ఉన్నారన్నమాట. అధికారులు, మళ్ళీ ప్రజలు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ పద్యాన్ని వింటున్నారు. ఏమిటంటే ఆ పద్యం చదవడం మొదలుపెట్టాడు. రాజనందన రాజాత్మజుల పాటి తలపనన్నయ ధరణి పలికి, రాజనందన రాజాత్మజుల పాటి తలపనన్నయు వేణు ధరణి పలికి, భావభవభోగ సత్కళాభావమును భావభోగ సత్కళాభావములను చదువుతానే ఉన్నాడు. అలా చదివాడు. సావధానంగా విన్నారు అందరూ. అస్సలు దానికి అర్థం తెలియలేదు. అందరూ కూడా ఏంటి ఇలా ఉంది పద్యం అనుకున్నాడు. సహజంగా కవి కృష్ణదేవరాయలు గారు, కానీ ఆయనకే అర్థం తెలియలేదు. ఇక ఆస్థాన కవులు ఎవరైనా చెప్తారా అని చూస్తే ఎవరూ కూడా చెప్పడానికి లేవటం లేదు. ఆ సందర్భంలో రామకృష్ణ కవి ఉన్నాడు కదా, మన తెనాలి రామకృష్ణ, ఆయన లేచారు. లేచి, కవివర్య, నేను ఒక పద్యం రాశాను, దాన్ని చదువుతాను, మీరు ఆ పద్యాన్ని విని అర్థం చెప్పవలసింది. ఈలోపు మేము మీ పద్యం గురించి దాని అర్థం గురించి ఆలోచిస్తాం. ముందు నా రచనను కూడా మీరు వినండి అని అన్నాడు. చదవండి, నేను ఎటువంటి పద్యానికైనా అర్థం చెప్పగలను, నేను పండితుణ్ణి అన్నాడు. అయితే వినండి అని మొదలుపెట్టాడు మన రామకృష్ణుడు. మేకతోకకు మేక మేకతోక, మేకకు తోక మేకతోక మేక మేకతోక, మేకతోకకు మేకతోక 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 మేక మేకతోక, మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక, మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేక మేక మేకతోక, మేక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక, మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక, మేకతోక తోక మేక మేక మేకతోక మేక, మేక మేకతోక మేక మేక మేకతోక మేక. రామకృష్ణుడు చదివిన ఈ పద్యం అలా వెళ్తూనే ఉంది. అర్థం చెప్పలేకపోయాడు కవి. క్షణం ఆలోచించాడు. తనకు ఒక రోజు గడువిస్తే అర్థం చెప్తానన్నాడు ఆ కవి. అతని కోరికకు అంగీకరించారు కృష్ణదేవరాయలు. ఇక ఆ రోజుకి సమయం ముగిసింది, సభ ముగిసింది. అష్టదిగ్గజాలు కవులు కూడా లేచారు. అంత పెద్ద పాట పాడాడనమాట రామకృష్ణుడు. ఆ మర్నాడు రాయలు, అష్టదిగ్గజాలు, తదితర ప్రముఖులు అందరూ వచ్చారు. కానీ ఆ కవి రాలేదు. ఆయన చదివిన పద్యం ఇతరులకు అర్థం కాకపోవడమే దాని అర్థం అని వ్యంగ్యంగా అన్నాడు రామకృష్ణుడు. ఆ కవి తాము చదివిన పద్యానికి ఏమని అర్థం చెప్తాడో అన్నాడు పెద్దన కవి. వాడికి తెలిస్తే గడువెందుకు అడుగుతాడు అన్నాడు మరో కవి. ఇలా ఆ కవి అతిథి భవనంలో విడిది చేశాడు. ఎంతకీ రానందున తీసుకురమ్మని భటుల్ని పంపాడు. భటుడు వెళ్ళి తిరిగి వచ్చాడు. మహారాజా, ఆ కవిగారు రాత్రికి రాత్రే అతిథి భవనం ఖాళీ చేసి
ఎవరికి చెప్పకుండా పారిపోయాడు అని అక్కడి వారు చెప్పారండి అన్నాడు. ఇక రాయలు గారు ఫక్కుమని నవ్వారు. అష్టదిగ్గజాలు కూడా నవ్వారు. రాయలు గారు నవ్విన తర్వాత అష్టదిగ్గజాలు నవ్వారు. చూసారా, ముందే నవ్వలేదు ఎవరు. రామకృష్ణుడు చూపిన ఆ చాకచక్యానికి రాయలు ఎంతో మెచ్చుకున్నాడు. ఆయనకు కొన్ని వరహాలు కూడా కానుకిచ్చారు. ఈ మేకతోక అనే పాట పాడేసరికి ఆ పద్యముకి అర్థం చెప్పలేక పారిపోయాడు ఆ కవి. చూసారా, అలా చాతుర్యంగా మెప్పించి రాయలు గారి ఆస్థానంలో కవిలాగా ఉండిపోయాడు మన రామకృష్ణుడు.